హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అవసరం పడుతుంది అన్నమాట. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలి. తెలిసిన వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఓకే, అదేంటంటే మనం లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకళ్ళకి హ్యాండ్ లోన్ ఇస్తాం. హ్యాండ్ లోన్ కుడ్ బి ఏమంటారు, రిలేటివ్స్ కానీ, కలీగ్స్ కానీ, క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, అన్నదమ్ములు కానీ, ఎవరైనా కానీ మనం ఏదో ఒక రోజు మనం వాళ్ళకి అప్పిస్తాం. ఎందుకంటే ఎవరో ఒకరు మన దగ్గరికి వస్తారు, అప్పు అడుగుతారు. మన దగ్గర ఉన్నాయో లేవో ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఓకే, కాకపోతే ఏంటంటే అప్పు ఇవ్వాలి అని మీరు అనుకున్నప్పుడు మీరు ఏం ఆలోచించాలంటే షుడ్ థింక్ లైక్ ఎ బ్యాంకర్ ఫస్ట్ ఏం చేస్తాడు అప్పు ఇచ్చే ముందంటే ఈ పర్సన్కి, అప్పు తీసుకునే పర్సన్కి రీపేమెంట్ కెపాసిటీ ఉందా లేదా, అంటే వాడు ఏం బిజినెస్ చేస్తాడు, ఏం జాబ్ చేస్తాడు, వానికి ఎన్ని ఆశలు ఉన్నాయి, అవన్నీ చెక్ చేస్తాడు. ఓకే, సో థింక్ లైక్ ఏ బ్యాంకర్. మనకి అవి వస్తాయా రావో పక్క పెడితే ఫస్ట్ అది ఆలోచించాలి. ఆయనకి రీపేమెంట్, మీరు ఇచ్చే డబ్బులు మీకు మళ్ళీ వచ్చే కెపాసిటీ లేదు అని మీకు అనిపిస్తే, సారీ మా అమ్మ డబ్బులు లేవు ఏమనుకోవద్దు, ప్లీజ్ రా ఏమంటారు, నాకు అది ఉంది ఏదో స్టోరీ చెప్పేసి తప్పించుకోండి, పర్లేదు. రీపేమెంట్ కెపాసిటీ లేకపోతే, కెపాసిటీ ఉంది అన్నప్పుడు యూ స్టిల్ నీడ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్. లేకపోతే మన డబ్బులు 90% రావు. ఎందుకంటే డబ్బులు తీసుకున్నప్పుడు ఉన్న మొరాల్ ఇచ్చేటప్పుడు ఉండదు అనమాట. ఓకే, సో డబ్బులు ఇవ్వాలి డిసైడ్ అయితే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు డబ్బులు హ్యాండ్ లోన్ త్రూ క్యాష్ ఇవ్వకండి. ఓకే, త్రూ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి. ఒక చెక్ ఇవ్వండి, లేకపోతే అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోండి, గూగుల్ పే, జీపే అట్లా ఏమైనా చేసుకొని ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి. సో దట్స్ ఎ రికార్డ్, ఒక మనిషి నుంచి ఒక మనిషి డబ్బులు వెళ్ళినాయని. నెంబర్ 1. నెంబర్ 2, డబ్బులు ఇచ్చేటప్పుడు క్లియర్గా చెప్పాలన్నమాట, మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అన్నది, ఎవరికి డబ్బులు అడిగే వాళ్ళని. ఓకే, నెంబర్ 1 ఏంటంటే ఒక బ్లాంక్ చెక్. డబ్బులు ఇచ్చే వాడి దగ్గర చెక్ తీసుకోవాలి, ప్లస్ తనతో పాటు ఒక షూరిటీ పర్సన్ది కూడా చెక్ తీసుకోవాలి. అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, అన్నదమ్ములు కానీ, ఎవరైనా క్లోజ్ రిలేటివ్స్ ఎవరికైతే రీపేమెంట్ కెపాసిటీ ఉంటుందో వాళ్ళది ఒక బ్లాంక్ చెక్. ఓకే, సో 2 పర్సన్స్. ఓకే, ఒకటి అప్పు ఇచ్చేవాడికి, ఇంకొకటి వాళ్ళ షూరిటీ ఇచ్చేవాడికి. ఓకే, బ్లాంక్ చెక్ ఇద్దరిది, ప్రామిసరీ నోట్ ఇద్దరిది. బ్లాంక్ తీసుకోండి, సైన్ చేసుకోండి, తీసుకోండి. ఓకే, ప్లస్ ఒక ఎంటీ బాండ్ పేపర్, డిపెండ్స్ ఆన్ ది లోన్ అమౌంట్. ఇప్పుడు లోన్ అమౌంట్ జస్ట్ 10,000, 50,000, 1 lakh లోపు ఉంటే 10 రూపీస్, 20 రూపీస్ బాండ్ తీసుకోండి. కొంచెం పెరిగితే 50 తీసుకోండి. కొన్ని ల్యాక్స్లో అయితే 100 రూపీస్ బాండ్ తీసుకోండి. బ్లాంక్ బాండ్ సైన్ చేయించుకోండి, పర్లేదు. ఓకే, ఈ 3 కూడా బ్లాంక్ ఉండాలి. ప్లస్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, జిరాక్స్. ఈ జిరాక్స్ తీసుకొని జిరాక్స్ మీరు సైన్ చేయించుకోండి. ఇది షూరిటీ పర్సన్ ప్లస్ లోన్ తీసుకునేవాడిది. నెంబర్ 2, సెక్యూరిటీ డిపాజిట్. ఇప్పుడు ఒక మనిషి మన దగ్గర వచ్చిండు అంటే వాడి దగ్గర అన్ని సోర్సెస్ అయిపోయి జీవితం సగం సంగనాకిపోతుంది అన్నప్పుడు మన దగ్గరకు వస్తాడు. సో వాడి దరిద్రం మన అంటుకోవద్దు అంటే వాడి దగ్గర ఏమన్నా మనం సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలి. సెక్యూరిటీ డిపాజిట్ అంటే ఇట్ కుడ్ బి ఎనీ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 50 లక్షలు పంపించిన అనుకోండి, ఆ మనిషి దగ్గర చెక్ ఓవర్ తీసుకున్న తర్వాత కూడా వెహికల్ డిపాజిట్ చేయమని చెప్పండి. ఓకే, వాడి వెహికల్ ఉండకపోతే అసలు అప్పు చేయగలి, పర్లేదు. కానీ వెహికల్, గోల్డ్ ఏదో ఒకటి సెట్ డిపాజిట్ చేయమని చెప్పండి. వెహికల్ ఇస్తే వెహికల్కి ట్రాన్స్ఫర్ పేపర్స్ ఉంటాయి కదా, దాని మీద సైన్ చేయించేసుకోండి. సో దట్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి కదా, అంటే 6 months, 1 year, 2 years ఇప్పుడు లోన్ ఇవ్వకపోతే, ఇంకో బఫర్ 3 months ఇచ్చిన తర్వాత ఇవ్వకపోతే జస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి, పర్లేదు. మనకి డబ్బులు ఫ్రీగా రావు కాబట్టి. ఓకే, సో వెహికల్ తీసుకొని ట్రాన్స్ఫర్ పేపర్స్ సైన్ చేయించుకోండి. కాదు అమౌంట్ ఎక్కువ ఉంది మీకు ఇంకా, అంటే 2 lakhs, 5 lakhs, 10 lakhs అట్లుంటే వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్ తీసుకోండి. షూరిటీ పర్సన్ అయినా పర్లేదు, లేకపోతే లోన్ తీసుకునే పర్లేదు. ప్రాపర్టీ డాక్యుమెంట్ తీసుకోండి. ప్రాపర్టీ డాక్యుమెంట్ తీసుకొని దాన్ని మార్టిగేజ్ చేయండి. ఆ మార్టిగేజ్ కాస్ట్ కూడా లోన్ అమౌంట్లో ఇంక్లూడ్ చేయండి. సో దట్ ఇట్ షుడ్ బి బాండ్ బై ది పేయర్ అన్నమాట. ఓకే, దాన్ని మార్టిగేజ్ చేయండి. సో దట్ ఒక భయం ఉంటుంది, ఒక సర్టెన్ టైం ఫ్రేమ్ తర్వాత డబ్బులు రాకపోతే మన ప్రాపర్టీ పోతుందన్న భయం వాళ్ళకు ఉంటుంది, వస్తారనగా మనకు ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఒక జీపీఎస్ కెమెరాతోని ఒక ఫోటో, డబ్బులు తీసుకుని వస్తారు కదా అప్పుడు ఒక ఫోటో తీసుకోండి. డబ్బులు ఇచ్చినట్టు మీరు, డబ్బులు తీసుకున్నట్టు వాళ్ళు, ఒక చిన్న స్మాల్ రికార్డింగ్ చేసుకోండి జీపీఎస్ కెమెరాతో. అది సేవ్ చేసుకోండి లైఫ్లో. మీరు ఎప్పుడు డబ్బులు అవసరం డబ్బులు. ఇవన్నీ చేస్తే
99.9% మనకి డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇందులో మనం మిస్ అయితే మోస్ట్ లైక్లీ రావు. సో మీరు జాగ్రత్త ఉండాలి, తీసుకున్నప్పుడు భయం ఉండాలి. ఓకేనా? సో టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.